కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. మనము ప్రార్థించిన రీతిగానే మరి ఈ దినము అనగా పగలు మరియు రాత్రి, రేపు శుక్రవారం పగలు అమలాపురం బ్రాంచ్ నందు మనకు ఉపవాస కూటములు ఏర్పరచబడ్డాయి. ఆత్మీయులు తప్పక ప్రార్థించి పాల్గొనాలని ప్రభువు పేరట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రభు కృప అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం 35వ అధ్యాయం 10 నుండి 19 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. 10వ వాక్యం, మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవుని గుడారమును నిర్మాణము చేయుటకు గాను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఎలాంటి వారై ఉండాలో ఈ భాగంలో చూస్తున్నాం. వివేక హృదయులందరూ అని వాక్యం సెలవీయబడింది. వివేక హృదయులు అందరూ అని చెప్పబడింది. అంటే పిల్లరా, దేవుని గుడారాన్ని ఒక వ్యక్తి నిర్మాణం చేయాలంటే ఆ వ్యక్తి వివేకము కలిగిన హృదయము గలవాడై ఉండాలని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. అయితే మనం గడిచిన దినాలలో నిర్గమాకాండము 31వ అధ్యాయము మనము ధ్యానించినప్పుడు దేవుడు మోషేతో చెప్పారు, 2వ వచనం, నేను యూదా గోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచితిని అన్నారు. అంటే బెసలేలు పిల్లరా, బెసలేలు అనగా అర్థం దేవుని నీడలో అని అర్థం. అంటే 91వ కీర్తనలో మనం చూస్తాం కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని వాక్యం సెలవీయబడింది. ప్రియులారా, మరి ఇక్కడ మనం చూచినప్పుడు భక్తుడు దేవుని యొక్క పిలుపులో, దేవుని యొక్క మాటల్లో తెలిసిన సత్యం ఏంటంటే, మరి యూదా గోత్రములో నుండి ఈ గుడారాన్ని నిర్మాణం చేయబోయే వ్యక్తి వచ్చాడు. అతని పేరు బెసలేలు.
ఓకే ప్లేయరా. ఇక తర్వాత అదే వాక్యాన్ని అలాగనే మనం కంటిన్యూగా చదువుకుంటూ ముందుకు వెళితే, ఇతనికి తోడుగా అనగా సహదాసునిగా మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని అన్నారు ప్రభు. అహోలియాబు అనే మాటకు తండ్రి గుడారము అని అర్థము. అయితే అసలు బెసలేలు, అతనికి సహకారి అహోలియాబు అన్నమాట. వీళ్ళిద్దరూ దేవుని గుడారాన్ని కట్టే విషయంలో, దేవుని గుడారం అనగానే బలిపీఠం కానీ ప్రిలరా ఇత్తడి గంగాలము కానీ, దీపవృక్షము, ధూపవేదిక, రొట్టెల బల్ల, దేవుని మందసం, గుడారపు తెరలు, ఇక ప్రతి పనంతా కూడా వీళ్ళే చేయాలి. వీరినే వివేక హృదయులు అన్నారు. అయితే పిల్లరా, వీరు దేవుని పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తమై చేసే పని కొరకు దేవుడు వీరికి ప్రజ్ఞా వివేకములు కలగజేశారు. కనుక ఆ ప్రజ్ఞా వివేకముల చేత వారు నింపబడి వారు దేవుడు నివసించే గుడారాన్ని కట్టారు. అంత మాత్రమే కాదు, మరి 35వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినప్పుడు వీరు ఆ పనిని నేర్చుకున్నారు కదా, దేవుని ఆజ్ఞ చొప్పున చేశారు కదా. అలాగనే పిల్లరా, వీరు ఇతరులకు కూడా ఆ పని చేయుటకు గాను ఇతరులకు నేర్పు కలుగునట్లు, వారికి బుద్ధి పుట్టించినట్లుగా వారికి నేర్పాలని వీరికి ఆజ్ఞ కూడా జారీ చేయబడింది. ఇంతకు అసలు గుడారం ఏంటి కట్టడం అని ఆలోచించొద్దు. మహోన్నతుడైన దేవుడు ఈ భూమి మీద నివాసం ఉండుటకు గాను ఒక గుడారాన్ని కట్టమన్నారు. అదే దేవుని ప్రత్యక్షపు గుడారం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అయితే ఈ ప్రత్యక్షపు గుడారపు నిర్మాణం కొరకు ఎవరు పడితే వారు కట్టడానికి లేదు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారములో ఉన్నవన్నీ పరిశుద్ధమైనవి. మందసాన్ని ఒక వ్యక్తి పట్టుకుంటే చనిపోయాడు కదా పిల్లరా. మందసాన్ని కాదు, బండిని పట్టుకుంటే అతడు చనిపోయాడు. మరి గుడారపు పనులు, గుడారములో ఉన్న పరికరాలు సిద్ధపరిచే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? ప్రజ్ఞ, వివేకం, దైవజ్ఞానం, ఇవన్నిటిని ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి అభిషేకించబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇలాంటి వివేక హృదయులు దేవుని గుడారమును కట్టుటకు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. మరి 19వ వాక్యం చదివితే, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నన్ను ఇవే అని అంటారు. అంటే ఈవెన్ వస్త్రాలు కూడా వీరే సిద్ధపరచాలన్నమాట. అంటే దేవుని పిల్లరా, దీనిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి? దేవుడు తన పనిని జరిగించుటకు గాను ఇద్దరు వ్యక్తులను ఏర్పరుచుకున్నారు. ఒకరిని ఒకరికి సహకారులుగా అందించారు. వారికి కావలసిన దైవ జ్ఞానాన్ని, అభిషేకాన్ని దేవుడే వారికి ప్రజ్ఞా వివేకాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన ప్రజ్ఞా వివేకము చేత వారు గుడారాన్ని కట్టారు. ఇది గుర్తుపెట్టుకుందాం. సొలొమోను జ్ఞాన వివేకములను కలిగిన వాడు కనుక అతని వంటి జ్ఞానవంతుడు ముందు తరాలలో కానీ తరువాత తరాలలో కానీ లేరు అనేది మనం ఎరిగిన సత్యం. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానము, వివేకము, ప్రజ్ఞ, వివేకం ఇవన్నీ దేవుని ద్వారానే ఒక మనుషునికి అందించబడ్డాయి. ఆమె ఒక మనుషునికి అందించబడ్డాయి. ఇప్పుడు ఈ అందించబడినటువంటి వీటి ద్వారా వాళ్ళు గుడారాన్ని కట్టారు. అంటే ఈరోజు ఒక మనుషుడు లేక ఒక సేవకుడు మరొక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలంటే ఆ వ్యక్తికి కూడా ఏముండాలి? నిజానికి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నారు. దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయన మనుషుల హస్తకృత్యముల చేత కట్టబడిన దాంట్లో కాదు కానీ తన యొక్క చేతి పనైన మానవునిలో ప్రభు నివాసం ఉండాలని ఆశిస్తున్నారు. అంటే ఒక మనుషుడు దేవుని ఆలయంగా మలచబడాలంటే ఆ వ్యక్తి దేవుని యొక్క పాత్రగా మహిమ కలిగిన గుడారంగా మలచబడాలంటే ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించే ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా, ఒక సంఘ పెద్ద అయినా ఎవరైనా ఏం కలిగి ఉండాలి? దేవుడిచ్చేటువంటి అభిషేకం, దేవుడిచ్చేటువంటి ఆత్మజ్ఞానం, దేవుడిచ్చేటువంటి ప్రజ్ఞా వివేకములతో నింపబడి ఉండాలి. ఆమేన్. ఆ ప్రజ్ఞా వివేకము కలిగిన వాళ్ళే గుడారాన్ని కట్టారు. ఇప్పుడు దేవుడు నివాసం ఉండేది హస్తకృత్యములైన గుడారాల్లో కాదు కదా. దేవుని స్వహస్తాలతో చేయబడిన గుడారం ఏదంటే నేనే, నీవే, మనమే. ఈ గుడారంలో ప్రభువు ఉండాలి అంటే ఆ గుడారం ప్రభువునకు నివాసయోగ్యంగా అది కట్టబడాలంటే దాన్ని కట్టేటువంటి వ్యక్తి జ్ఞాన ఆత్మచేత నింపబడిన వాడునై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అంటే ప్రతి సేవకుడు కానీ, సువార్థికుడు కానీ, విశ్వాసి కానీ, సంఘ పెద్ద కానీ ఎవరమైనా మనం దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడిన వాడే దేవుని నివాసయోగ్యమైన గుడారాన్ని నిలవబెట్టగలడు. దేవుని ఆత్మ జ్ఞానం లేనివాడు, అభిషేకించబడినవాడు ఒక వ్యక్తిని ఎలాగున దేవునికి నివాసయోగ్యంగా కట్టగలరు? కట్టలేరు కదా. కనుక ఆత్మీయులారా, నీవైనా నేనైనా మనలో ఎవరమైనా దేవుని చేత అభిషేకించబడాలి, ప్రభు చేత యోగ్యుడు అని పిలువబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవునికి సాక్షిగా జీవించాలి. ఆ కృప చేత దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామం, యేసు రక్తం మాలోనికి ప్రోక్షింపచేయండి, దీవించండి. ఈ దినచర్య అంతటిలో జరుగు పగలు రాత్రి జరుగు ఉపవాస ప్రార్థనలను మేలుకరంగా జరిగించండి. యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.